ఫస్ట్ ఫెబ్ రోజు బడ్జెట్ సెషన్ జరిగింది కదా, ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్లో మీకు డబ్బులు మిగిలిపోతున్నాయా, వాటిని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశం ఉందా, దానికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ గురించి అవి ఎలా వెతకాలి, వేటిలో ఇన్వెస్ట్ చేయాలని ఒక బేసిక్ స్టెప్స్ మీకు చెప్తాను. దాంతో మీరు బ్యాడ్ మ్యూచువల్ ఫండ్స్ని పక్కకు తీసేయచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకునే పోయే ముందు నేను కొన్ని విషయాలను ముందుగా గుర్తించండి. మీ విషయాల్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దాని పర్పస్ ఏంటి, మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి అని. కొందరికి కూతురు పెళ్ళి అయి ఉండొచ్చు, కొందరికి రిటైర్మెంట్ ప్లానింగ్ అయి ఉండొచ్చు, కొందరికి ట్రావెల్ ట్రిప్స్ అయి ఉండొచ్చు, ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో మీరు చాలా షార్ట్ టర్మ్కి ఒక 2-3 ఇయర్స్ లోపలే మీకు ఆ రిటర్న్స్ డబ్బులు రావాలి అనుకుంటే మీరు ఎక్విటీ సైడ్ రాకండి. మీరు డెట్ సైడ్కి, ఎఫ్డీస్, గోల్డ్ ఇట్లా ఫిక్స్డ్గా రిటర్న్ ఇవ్వగలిగే సైడ్ వెళ్ళడం బెటర్. గోల్డ్ కూడా ఫిక్స్డ్ రిటర్న్ ఉండదు. నన్ను అడిగితే ఎఫ్డీస్, బాండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటివి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ వీడియోలో 3 ఇయర్స్ కంటే ఎక్కువ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసం మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేయాలనేది చెప్తాను. తర్వాత మీరు మీ యొక్క రిస్క్ యాపిటైట్ మీరే గమనించుకోండి. స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేస్తారు, హై రిస్క్ ఉన్నవి హై రివార్డ్ వస్తాయి, అలాగే హై నష్టం కూడా వస్తుంది. సో హై, మీడియం, లో అని మీరు చెక్ చేసుకోండి. బేసిక్గా బిగిన్ చేసిన ప్రతి ఒక్కరు యావరేజ్తో బిగిన్ చేస్తారు. లైక్ ఇండెక్స్ ఫండ్స్ ఇటువంటి సెలెక్ట్ చేసుకొని. సో నేను ఆ యావరేజ్ రిస్క్ తీసుకునే వాళ్ళ కోసం బిగినర్కి ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనే దాని గురించి చెప్తాను. ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి tickertape.in అనే వెబ్సైట్కి వెళ్ళండి. లాగిన్ చేసుకున్న తర్వాత మోర్ ఆప్షన్స్కి వెళ్తే మీకు మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్స్ కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. స్టార్ స్క్రీనింగ్ అని మీరు మీ రీసెర్చ్ ఎలా చేయాలి, ఏ ఫిల్టర్స్ అప్లై చేయాలని నేను ఇప్పుడు చెప్తాను, అవి అప్లై చేయండి. మీ రీసెర్చ్ చేసేటప్పుడు మీకు ఏ కేటగిరీ ఫండ్స్ కావాలి, కమోడిటీ అంటే గోల్డ్, సిల్వర్ ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలన్నా, డెట్ అంటే మీకు తెలుసు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఈక్విటీయా, డెట్, ఈక్విటీ, కమోడిటీ ఇట్లా మిక్స్డ్ ఉన్న హైబ్రిడ్లో చేయాలన్నా, లేదా ప్రజెంట్ మీరు బిగినర్ కాబట్టి యావరేజ్గా రిస్క్ తీసుకునే వాళ్ళు కాబట్టి మీకు ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి, వాటిని ప్రిఫర్ చేయమని చెప్తాను. ఫ్లెక్సీ క్యాప్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని అన్ని రకాల కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఇండెక్స్ ఫండ్ అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 50 ఇండెక్స్ ఉంటుంది, నిఫ్టీ 50 అని. ఆ ఇండెక్స్ బేస్ చేసుకొని వీళ్ళు ఒక ఫండ్ తయారు చేస్తారు. ఆ ఇండెక్స్ అది ఇండియా గ్రోత్ స్టోరీ ఉన్నంతసేపు ఈ నిఫ్టీ 50 ఫండ్, ఇండెక్స్ ఫండ్ పెరుగుతూనే ఉంటుంది. సో నేను ఇక్కడ ఉన్న ఈక్విటీ అన్ని కాకుండా ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఈ రెండు మాత్రమే సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్లాన్. ఇక్కడ IDCW, గ్రోత్ అని, బోనస్ అని ఇలా ఉంటాయి. సో నేను ఇందులో గ్రోత్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. IDCW, ఈ బోనస్ ఇవి మనకి అనవసరం అని చెప్తాను. మీరు ఇన్వెస్ట్ చేస్తుంది లాంగ్ టర్మ్ కోసం అయితే మీకు కంపెనీస్ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ వస్తాయి, ఆ ప్రాఫిట్స్లోంచి కొంచెం డివిడెండ్గా మనీ మన బ్యాంక్ అకౌంట్లోకి వేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనం ఆ వచ్చే కొంచెం డబ్బులతో మనకి పెద్ద యూజ్ ఉండదు. అదే తిరిగి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మన గ్రోత్కి మంచిగా ఉంటుంది. అందుకే నేను గ్రోత్ ఫండ్స్నే సజెస్ట్ చేస్తాను. ఏమంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ని రన్ చేస్తుందంటే దానికి ఒక మేనేజర్ని అసైన్ చేస్తుంది. ఆ మేనేజర్ ఎంత క్యాపబుల్ అనేది చిన్న చిన్న అమౌంట్ని మేనేజ్ చేయడం వల్ల కంటే పెద్ద అమౌంట్స్ని మేనేజ్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ బాగా హ్యాండిల్ చేయగలడు అని నేను నమ్ముతాను. కనీసం ఒక 5,000 కోట్ల డబ్బుల్ని ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టింగ్కి, ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్టింగ్లో మంచిగా ఇన్వెస్ట్ చేయగలిగే ఫండ్ మేనేజర్ అయితేనే సెలెక్ట్ చేసుకోవాలి అని నేను అనుకుంటాను.
సో మీరు 1000 crores చేసినా పర్లేదు, 500 crores మేనేజ్ చేసినా పర్లేదు. అట్లా మీరు కూడా మీ నెంబర్ని సెట్ చేసుకోండి. నా పర్సనల్గా నేను 5000 crores కంటే ఎక్కువ ఉన్న ఏఎం మ్యూచువల్ ఫండ్స్నే సెలెక్ట్ చేస్తాను. ఎందుకంటే బెటర్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది దాన్ని. అందుకే నేను ఇక్కడ 5000 మినిమం ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండాలి అన్నట్లు దీన్ని అలా వదిలేసాను నెంబర్ని. నెక్స్ట్ ఫిల్టర్ వచ్చేసి మనం రిటర్న్స్ మీద కాదు, రిటర్న్స్ అనేది బై ప్రోడక్ట్. మనం మంచి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు కాకపోతే లాంగ్ టర్మ్లో ఇది మంచి వెల్త్ జనరేట్ చేస్తుంది. అలా అని రిటర్న్సే రాని ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే లేదు. మనం దాని గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో గురించి చూద్దాం. ఎక్స్పెన్స్ రేషియో వీలైనంత తక్కువ ఉంటే బెటర్. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనం డబ్బులు పెడుతున్నామంటే ఆ ఫండ్ మేనేజర్ ఆ డబ్బులతో స్టాక్ మార్కెట్లో పెట్టి ఇన్వెస్ట్ చేసి డబ్బులు రిటర్న్స్ రప్పిస్తాడు మన కోసం. సో అతను ఈ స్కిల్, ఈ డబ్బులు రప్పించడానికి వాడిన నాలెడ్జ్ మొత్తానికి అతనికి మనము కొంచెం ఫీ పే చేయాలి కదా, అదే ఈ ఎక్స్పెన్స్ రేషియో. మనకు వచ్చిన రిటర్న్స్లోంచి కొంచెం ప్రాఫిట్ని అతను తీసుకుంటాడు. ఇన్ జనరల్గా నేనైతే 1% కంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఇవ్వాలనేది వద్దనే నేను చెప్తాను. ఏ ఫండ్కైనా లెస్ దాన్ 1% ఎక్స్పెన్స్ రేషియో ఉంటే బెటర్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో 12 to 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆన్ యావరేజ్గా ప్రతి ఇయర్కి. ఆ 12 to 15%లోంచి 1% ఇస్తే ఓకే, కానీ 2%, 3% ఇలా ఎక్కువ ఇచ్చే కొద్దీ మనకు రాబోయే రిటర్న్స్ కూడా చాలా తక్కువ అయిపోతాయి. పేరుకి ఇది 1 నుంచి 2 కదా, 1% కదా అని అనుకుంటారు. మీరు లాంగ్ టర్మ్ కాంపౌండ్ అయ్యేటప్పుడు మీ కాంపౌండింగ్ పవర్ అంతా ఇది చాలా వరకు లాగేసుకుంటుంది. వీలైనంత తక్కువ అంటే నేను 0 to 1%, మ్యాక్సిమం 1% మించి ఉండకూడదనే చూస్తాను. ఇక నెక్స్ట్ మీరు ఇంకో ఫిల్టర్ కూడా యాడ్ చేయండి, ట్రాకింగ్ ఎర్రర్ ఫిల్టర్ అని. ఏ ఫండ్ హౌస్ అయినా కానీ, ఇప్పుడు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్టింగ్ అన్నాను కదా, ఇండెక్స్ ఫండ్లో ఏమేమి స్టాక్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి వీళ్ళు అది రెప్లికేట్ చేయడానికి చూస్తారు. సో ఈ ఫండ్ కొంచెం అప్పుడప్పుడు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది, కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ అనేది కూడా అవుతుంది. అది కొంచెం అయితే ఓకే, మరీ ఎక్కువ అయిందంటే కూడా కరెక్ట్ కాదు కదా, అందుకే నేను కొంచెం ఉండాలని అనుకుంటాను. సో ఈ ట్రాకింగ్ ఎర్రర్ అనేది మోస్ట్లీ 5-6% ఉంటే చాలు, అంతకుమించి ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బందే. 5-6% అంటే మీకు ప్రాఫిట్లో 5-6% అని కాదు, ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యేదాని బదులు కొంచెం స్లైట్ తేడాతో ఫాలో అవుతుంటుంది 5-6%. ఓకే, సో మీకు ఇప్పుడు ఇక్కడ చాలా ఫండ్స్ మీకు లిస్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ లిస్ట్ని ఇప్పుడు ఇక్కడ 19 రిజల్ట్స్ వచ్చాయి. ఈ 19 స్టాక్స్ని మీరు ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ చేయాల్సింది ఉంటుంది. ఇవన్నీ మంచి ఫండ్సే. సో మీరు రీసెర్చ్ చేసేటప్పుడు కూడా నేను ఇక్కడ చెప్పాను ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉండాలని. సో మనం ఫిల్టర్ ఫస్ట్ ఎక్స్పెన్స్ రేషియో తక్కువకే పెట్టాం, 17, 18, 20 ఇట్లా తక్కువగానే ఉంది. సో మీరు ఇప్పుడు ఈ ఫండ్స్లో కూడా ఇంకొన్ని విషయాలు చెక్ చేయాలి. ఈ ఫండ్స్ మేబీ రీసెంట్గా కూడా లాంచ్ అయ్యి ఉండొచ్చు, అందుకే అన్ని మంచి నెంబర్స్ కనపడి ఉండొచ్చు. సో ఈ రీసెంట్గా వచ్చాయంటే ఇందులో పెద్దగా యాక్టివిటీ కూడా ఉండిండదు, ఈ మధ్యనే ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉండాలి. సో వాటిని కూడా తీసేసి కొంచెం ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళ నుంచి వీలైతే రన్ అవుతున్న మ్యూచువల్ ఫండ్స్నే సెలెక్ట్ చేస్తాం. గత 10 ఏళ్ళుగా మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారంటే ఆ ఫండ్ మేనేజర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయి ఉంటాడు. సో అది కూడా చెక్ చేయాలి కదా, సో ఆ విషయాన్ని కూడా చెక్ చేద్దాం. అలాగే ఇప్పుడు మనం ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ ఫండ్ దాని బెంచ్ మార్క్ని బీట్ చేయాలి, అప్పుడే అది బెటర్ ఫండ్ అవుతుంది. కనీసం బెంచ్ మార్క్ అంటే అది ఒక యావరేజ్ లిమిట్, ఆ యావరేజ్ లిమిట్ని దాటి కూడా బీట్ చేయలేని పరిస్థితిలో ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో బెంచ్ మార్క్ని బీట్ చేసినవి సెలెక్ట్ చేద్దాం.
సో ఇప్పుడు వాటిని సెలెక్ట్ చేయాలంటే ఎలా అనేది మీకు చెప్తాను. మీరు ఈ లిస్ట్లో కానీ చూస్తే ఫస్ట్ యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అని ఉంది. సో మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. సో మీరు గూగుల్లో యూటీఐ ఇండెక్స్ నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్ మనీ కంట్రోల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలాగా ఒక పేజ్ వస్తుంది. మీకు మనీ కంట్రోల్ వాళ్ళ వెబ్సైట్ వస్తుంది. సో ఈ వెబ్సైట్ మీరు ఫస్ట్ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఫస్ట్ కావచ్చు, సెకండ్ ఎక్కడ వస్తే అక్కడ. సో మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పేరుకి కిందనే రెండు ఉంటాయి, రెగ్యులర్ అని డైరెక్ట్ అని. రెగ్యులర్, డైరెక్ట్ ఈ రెండిట్లో తేడా ఏంటంటే, మీకు కొందరు మ్యూచువల్ ఫండ్స్ని అమ్ముతూ ఉంటారు. ఆ అమ్మే వాళ్ళు ఏంటంటే, మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి రెగ్యులర్ ఫండ్ కింద, వాళ్ళకు కూడా కొంచెం కమిషన్ వెళ్తుంది. మీ డబ్బుల్లో కొంచెం ఛార్జెస్ వాళ్ళకి వెళ్తాయి. సో వాళ్ళ ఎర్నింగ్స్ మీరు సపోర్ట్ చేయాలి, మీకు ఎవరన్నా ఇది రికమెండ్ చేస్తున్నారంటే పర్సనల్గా వాళ్ళ ద్వారా మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను నా ఓన్ రీసెర్చ్ చేస్తున్నా కాబట్టి నేను ఎప్పుడు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్నే సెలెక్ట్ చేస్తాను. గో అని కొట్టండి. సో యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఓకే, దీని యొక్క ఎన్ఏవి వాల్యూ అంటే, ఇప్పుడు మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక యూనిట్ కొనాలంటే మీరు 162.7 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకవేళ 5,000 ఇన్వెస్ట్ చేశారంటే 5,000 డివైడెడ్ బై 162.7 వేసి ఎన్ని యూనిట్స్ వస్తాయో అది వీళ్ళు నీకు అలాట్ చేస్తారు. మీరు ఇలా కిందికి వస్తే ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇక్కడ మీరు చూడండి, ఈ స్కీమ్ 15.47 రిటర్న్స్ ఇచ్చింది. అండ్ బెంచ్ మార్క్ ఏమో నిఫ్టీ 50 బెంచ్ మార్క్. ఇది నిఫ్టీ ఇండెక్స్ కాబట్టి నిఫ్టీ 50 బెంచ్ మార్క్ ఉంది 15.8. బెంచ్ మార్క్ 15.8, ఇక్కడ ఉన్న స్కీమ్ ఏమో 15.47. తక్కువే కదా, కాబట్టి మనం ఈ ఫండ్ని సెలెక్ట్ చేసుకోము, ఎందుకంటే ఇది బెంచ్ మార్క్ని కూడా బీట్ చేయలేకపోయింది. సో నేను ఇలాగా ఈ ఫండ్ ఆ ఫండ్ అని చెప్పడం కాదు, కానీ మీరు అట్ ప్రజెంట్ ఈ ఫండ్ని సెలెక్ట్ చేసుకోకపోవడానికి కారణం నేను ఇది. ఇన్ కేస్ ఫ్యూచర్లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది బెంచ్ మార్క్ని బీట్ చేసి ఉండాలి. సో మీరు ఇలాగే మీకు నచ్చిన ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ లిస్ట్ వచ్చింది కదండి, ఆ లిస్ట్లో ఉన్న ప్రతిదాన్ని చెక్ చేయండి. మీకు ఇలా ఏది మంచిగా రిటర్న్స్ని బీట్ చేసింది అనుకుంటే దాని ప్రకారం మీరు వెళ్ళండి. ఇందుకు వస్తే ఇక్కడ ఆల్ అని కొడితే మీకు తెలుస్తుంది డేట్ ఏ రోజు స్టార్ట్ అయిందని. ఇక్కడ స్టార్టింగ్ చార్ట్ చూస్తే 2013 నుంచి ఉంది. దీని ఇన్సెప్షన్ టైం, ఇన్సెప్షన్ డేట్ ఇక్కడ 2 January 2013 నుంచి ఉంది. అంటే ఈ ఫండ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇది ఓల్డ్ ఫండ్ని ప్రిఫర్ చేయడం మంచిదే. బెంచ్ మార్క్ కూడా చెక్ చేసుకొని ప్రిఫర్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియోతో ఒక బేసిక్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని. సో మీకు ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టును కూడా తరోగా చెక్ చేయండి. మీరు ఆ ఫండ్ పేరు కొట్టి స్టాక్ లిస్ట్ అని కొట్టా కూడా మీకు ఏ స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది అనేది కూడా వస్తుంది. మీరు కొనేటప్పుడు ఒక 3-4 మ్యూచువల్ ఫండ్స్ కొనాలనుకున్నా, ఒక మ్యూచువల్ ఫండ్కి ఇంకో మ్యూచువల్ ఫండ్కి స్టాక్స్ లిస్ట్ మ్యాచ్ కాకుండా చూసుకోండి. అప్పుడే మీ ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫై అవుతుంది. అది నా దగ్గర నుంచి సజెషన్. సో ఒకవేళ మీరు ఫస్ట్ ఒక లార్జ్ క్యాప్ తీసుకున్నారు, ఇంకో ఫండ్ స్మాల్, ఇంకో ఫండ్ మిడ్ ఇలా తీసుకున్నారంటే మోస్ట్లీ వీటిలో సేమ్ స్టాక్స్ ఉండవు, కాబట్టి అలా డైవర్సిఫై అవుతుంది. ఫ్లెక్సీ క్యాప్ అనేది విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ అది డైవర్సిఫై చేస్తుంది. కానీ ఫ్లెక్సీ క్యాప్ ఒక్క కంపెనీ నుంచి ఒకటి, ఇంకో కంపెనీ నుంచి ఒకటి తీసుకున్నారంటే కలిసే అవకాశాలు ఉంటాయి. అది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇన్ కేస్ క్లారిటీ లేకపోతే నాకు మెసేజ్ చేయొచ్చు. నా కాంటాక్ట్కి డీటెయిల్స్ కింద ఉంటాయి, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్కడైనా మీరు మెసేజ్ చేయండి. లేదంటే కామెంట్ సెక్షన్లోనే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.